హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ రైడ్ 2 గురించి. మూవీ స్టార్ట్ అవుతుంది అమయ్ పటనాయక్ టీంతో. ఈ టీం రాజస్థాన్లో ఒక పెద్ద రాజా మహల్లో రైడ్ చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే ఆ రాజా టాక్స్ ఈవాసం చేశాడు. కాని ఆ రాజా చాలా తెలివిగాడు. వెనక దారి నుంచి తన సొమ్ము, బంగారం అంతా ట్రక్కుల్లో పెట్టి పారిపోతాడు. అంతేకాదు, ఆఫీసర్స్ ని భయపెట్టడానికి వాళ్లమీద ఫైరింగ్ కూడా చేయిస్తాడు. రాజాకి అనిపించింది, ఇక నా సొమ్ము ఎవరూ పట్టుకోలేరు. కాని పటనాయక్ ఆల్రెడీ ఈ గేమ్కి రెడీగా ఉన్నాడు. ఆ రాజా ట్రక్కులన్నీ వెనక రూట్లో ఆపేసి సొమ్ము మొత్తం సీజ్ చేసేస్తాడు. ఈ విషయం రాజాకి తెలిస్తే అతను తన ఆద్మీని పటనాయక్తో డీల్ చేయడానికి పంపిస్తాడు. మీకు కావాల్సిన సొమ్ము ఇస్తాం, మా సొమ్ము తిరిగి ఇవ్వండి. అప్పుడు పటనాయక్ 2 కోట్ల లంచం అడుగుతాడు. సొమ్ము తీసుకొచ్చి మీ సొమ్ము తీసుకెళ్ళండి, డీల్ సెట్. ఇక్కడ మనకు రైడ్ 1లో పటనాయక్ టార్గెట్ చేసిన తావుజీ కనిపిస్తాడు. అతను ఇప్పటికీ జైల్లో గాలి తాగుతున్నాడు. ఎందుకంటే అతను ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ని కిల్ చేయడానికి ట్రై చేశాడు. ఇంతలో రాజా నుంచి లంచం తీసుకున్నాడనే ఆరోపణతో పటనాయక్ని భోజ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అతను తన భార్య, పాపతో కలిసి భోజ్కి వెళ్తాడు. కాని ఎవరు నమ్మరు పటనాయక్ లాంటివాడు లంచం తీసుకుంటాడని. భోజ్లో స్టెప్ పెడుతూనే పటనాయక్కి దాదాభాయ్ బ్యానర్స్ కనిపిస్తాయి. ఆ బ్యానర్స్లో దాదాభాయ్ పీపుల్కి ఎలా హెల్ప్ చేశాడో గొప్పగా రాసి ఉంటుంది. దాదాభాయ్ క్యాబినెట్ మినిస్టర్, తన అమ్మని దేవుడి కంటే ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తాడు. పీపుల్ హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. అందుకే భోజ్ మొత్తం అతని మాట వింటుంది. పటనాయక్ భోజ్లో తన టీంతో మీట్ అవుతాడు. అప్పుడు ఒక ఆఫీసర్ జోకా, నీవు లంచం అడిగావట కదా అని టాన్ చేస్తాడు. పటనాయక్కి కోపం వస్తుంది, కాని ఏమీ అనడు. మరుసటి రోజు అతను తన ఫ్యామిలీతో దాదాభాయ్ ఫౌండేషన్కి వెళ్తాడు. అక్కడ అతను సస్పిషియస్ గా చుట్టూ చూస్తూ కొన్ని విషయాలు నోట్ చేసుకుంటాడు. దాదాభాయ్ స్టోరీ గురించి అక్కడి స్టాఫ్ని అడుగుతాడు. ఈయన ఇంత పెద్ద మనిషి ఎలా అయ్యాడు? వాళ్లు చెప్తారు, దాదాభాయ్ పీపుల్కి బాగా హెల్ప్ చేశాడు. అందుకే పీపుల్ అతన్ని ఎలక్షన్స్లో నిలబెట్టారు. అతను సీఎం దగ్గర పార్టీ టికెట్ అడిగితే సీఎం అతన్ని అవమానించి తరిమేశాడు. అందుకే దాదాభాయ్ ఇండిపెండెంట్ గా ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఇంకా చాలామంది ఎమ్మెల్యేలను తనతో జాయిన్ చేసుకున్నాడు. సీఎం తన పార్టీని సేవ్ చేసుకోవడానికి దాదాభాయ్తో హ్యాండ్షేక్ చేయాల్సి వచ్చింది. అలా దాదాభాయ్ ఈ రాజ్యాన్ని బిల్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్. ఈ స్టోరీ విన్న పటనాయక్ దాదాభాయ్ టాక్స్ ఫైల్స్ చెక్ చేస్తాడు. ఆ ఫైల్స్లో ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేదు. అతను ఆలోచిస్తాడు, ఇంత షరీఫ్ వ్యక్తి ఉండడం ఇంపాసిబుల్. దాదాభాయ్ ఏరియాల మీద అయి ఉంచుతాడు. అప్పుడు అతనికి ఒక చెరకు పొలం కనిపిస్తుంది. అక్కడ చెరకు కోత ముగసినా ఇంకా చెరకు నిలబడి ఉంది. ఇన్వెస్టిగేట్ చేస్తే దాదాభాయ్ ఆ పొలాన్ని ప్రతి సంవత్సరం అలాగే వదిలేస్తాడని తెలుస్తుంది. అక్కడ ఏదో ఉంది అని పటనాయక్ అనుమానిస్తాడు. ఆ పొలాన్ని చెక్ చేస్తే అతనికి కూడా అనిపిస్తుంది, ఈ పొలం కింద ఏదో సీక్రెట్ ఉంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. పటనాయక్ తన టీంతో, నా ట్రాన్స్ఫర్ ఎందుకు భోజ్కి చేశారో చెప్తా అంటాడు. అసలు సీక్రెట్ ఏంటంటే పటనాయక్కి దాదాభాయ్ గురించి ఆల్రెడీ తెలుసు. అందుకే రాజస్థాన్ రాజా రైడ్లో లంచం అడిగినట్లు నటించాడు. తన ట్రాన్స్ఫర్ భోజ్కి జరగాలని ప్లాన్ చేశాడు. భోజ్లోకి ఎంటర్ అవ్వగానే దాదాభాయ్ ఫౌండేషన్ మీద ఫోకస్ చేశాడు. దాదాభాయ్కి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తెలుస్తుంది, దాదాభాయ్ పేద పీపుల్ పేరుతో చాలా కంపెనీలు ఓపెన్ చేసి టాక్స్ ఈవాసం చేస్తున్నాడని. అలా పటనాయక్ చాలా ఎవిడెన్స్లతో తన బాస్ దగ్గరకు వెళ్లి 30 వారెంట్స్ మీద సైన్ తీసుకుంటాడు. సీన్ ప్రెజెంట్కి వస్తుంది. పటనాయక్ తన టీంతో, ఈ రోజు దాదాభాయ్ ఇంట్లో రైడ్ చేయాలి అంటాడు. అందరూ షాక్ అవుతారు, కాని రిజెక్ట్ చేయలేరు, లేకపోతే జాబ్ పోతుంది. అందరూ దాదాభాయ్ ఇంటికి వెళ్తారు. అక్కడ దాదాభాయ్ ఆల్రెడీ వెయిటింగ్లో ఉంటాడు. మీ ఇష్టం వచ్చినట్లు రైడ్ చేయండి అని ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాడు. రైడ్ స్టార్ట్ చేస్తారు, కాని ఏమీ దొరకదు. అప్పుడు దాదాభాయ్ ఫౌండేషన్కి వెళ్తారు. అక్కడ కూడా అంతా క్లీన్. ఇంతలో అక్కడి క్రౌడ్ ఆఫీసర్స్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. దాదాభాయ్ వచ్చి వాళ్లని ఆపి పటనాయక్తో, నీవు ఇక్కడికి వచ్చినప్పటినుంచి నీమీద మా ఐ ఉంది. నీవు రాకముందే అంతా క్లియర్ చేశాం అని చెప్తాడు. అంటే దాదాభాయ్ పటనాయక్ కంటే ఒక అడుగు ముందుంటాడు. ఆ చెరకు పొలం నుంచి కూడా సొమ్ము షిఫ్ట్ చేసేశాడు. పటనాయక్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత క్యాబినెట్ మినిస్టర్ ఇంట్లో రైడ్ చేశాడని పటనాయక్ని సస్పెండ్ చేస్తారు. అతను సైలెంట్గా వెళ్లిపోతాడు. ఇంతలో తావుజీ పెరోల్పై జైల్ నుంచి బయటకొస్తాడు. తన ఆద్మీతో,
పటనాయక్ అంత ఈజీగా సైలెంట్ అవ్వడు, ఏదో పెద్ద ప్లాన్తో వస్తాడు అని చెప్తాడు. ఇక్కడ పటనాయక్ ఆలోచనలో మునిగి ఉంటాడు. అప్పుడు అతనికి ఒక పర్చి గుర్తొస్తుంది. దాదాభాయ్ ఇంటినుంచి వస్తూ ఒక వ్యక్తి ఇచ్చిన పర్చిలో నేహా రాంగోడ్ అని రాసి ఉంటుంది. అతను నేహా గురించి ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులు తిరిగిన తర్వాత షాకింగ్ రివీల్ అవుతుంది. నేహా రాకోడ్ ఒకప్పుడు దాదాభాయ్ లవర్. ఆమె సూసైడ్ చేసుకుందని అందరూ అనుకున్నారు. కాని అసలు స్టోరీ వేరు. దాదాభాయ్ పేద అమ్మాయిలకి జాబ్ ఇస్తానని చెప్పి వాళ్లతో దుష్కర్మం చేసేవాడు. వాళ్ల ల్యాండ్స్ని చీప్ రేట్లో కొనేవాడు. పేద అమ్మాయిలు భయంతో ఏమీ మాట్లాడలేదు. నేహా వాయిస్ రైజ్ చేయడానికి ట్రై చేస్తే దాదాభాయ్ ఆమెను కిల్ చేసి సూసైడ్గా చూపించాడు. పటనాయక్ ఇతర అమ్మాయిలతో మాట్లాడి దాదాభాయ్కి ఎదురుగా విట్నెస్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కాని భయంతో ఎవరూ అంగీకరించరు. ఈ సీన్ని పటనాయక్ భార్య లిజన్ చేస్తుంది. ఇంతలో దాదాభాయ్ ఒక అమ్మాయితో దుష్కర్మం చేసి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. పటనాయక్కి ఒక ఐడియా వస్తుంది. అతను ఒక కరప్టెడ్ లాయర్ దగ్గరకు వెళ్లి నీ పేరుతో దాదాభాయ్పై పిఐఎల్ ఫైల్ చేయాలి. అతను జాబ్ పేరుతో అమ్మాయిల ల్యాండ్స్ కొట్టేశాడని అంటాడు. డబ్బు ఆశతో లాయర్ ఒప్పుకుంటాడు. ఈ పిఐఎల్ విషయం దాదాభాయ్కి తెలిస్తే అతను ఫైర్ అవుతాడు. ఇలా అయితే నా రెప్యుటేషన్ పోతుంది. ఇక్కడ న్యూ ఆఫీసర్ బబ్బన్ ఎంటర్ అవుతాడు. అతను పటనాయక్ ప్లేస్లో భోజ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. వచ్చిన వెంటనే దాదాభాయ్కి చాటుకుంటాడు. నీవు నాకు సొమ్ము ఇస్తూ ఉంటే నీమీద ఎవరూ టచ్ చేయలేరు. దాదాభాయ్ ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఒక ఆఫీసర్ బబ్బన్కి టిపిస్తుంది. పక్క ఇంట్లో చాలా సొమ్ము ఉంది. ఆద్మీ దాదాభాయ్ ఎనిమి. అక్కడ రైడ్ చేయాలి. ఈ టిప్ అసలు పటనాయకిచ్చాడు. బబ్బన్ సొమ్ము ఆశతో రైడ్ చేస్తాడు. చాలా సొమ్ము దొరుకుతుంది. అతను సంతోషపడతాడు. ఇంత పెద్ద రైడ్ చేశా, సగం సొమ్ము నాదే. కాని షాక్ ఏంటంటే ఆ సొమ్ము దాదాభాయ్దే. చెరకు పొలం నుంచి షిఫ్ట్ చేసి అక్కడ హైడ్ చేశాడు. దాదాభాయ్ బబ్బన్ని ఇంటికి పిలిచి ట్రూత్ తెలుసుకుని బబ్బన్ సారీ చెప్తాడు. ప్రభుత్వం రైడ్స్ చేస్తూనే ఉంటుంది. నీ ఏరియాల గురించి చెప్పు, నేను అక్కడ రైడ్ చేయను అని రిక్వెస్ట్ చేస్తాడు. కాని దాదాభాయ్ ఏమీ చెప్పకుండా సైలెంట్గా తన సొమ్ముని భోజ్ నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాని పటనాయక్ ఆల్రెడీ ఏరియాల మీద అయి ఉంచాడు. కొన్ని ప్లేసెస్లో రైడ్స్ చేయించి దాదాభాయ్ సొమ్ముని సీజ్ చేస్తాడు. ఇక్కడ బిగ్ రివీల్ అవుతుంది. ఈ ఇన్ఫో అంతా దాదాభాయ్ పిఏ ఇస్తున్నాడు. అతను చాలా కరప్టెడ్. కాని పటనాయక్ అతన్ని సీక్రెట్గా మీట్ చేసి అతని కాన్సియన్స్ రైజ్ చేశాడు. అప్పటినుంచి పిఏ పటనాయక్కి హెల్ప్ చేస్తున్నాడు. ఈ విషయం దాదాభాయ్కి తెలిస్తే అతను పిఏని బాగా కొడతాడు, ఎక్కడికో షిఫ్ట్ చేస్తాడు. ఇంతలో పటనాయక్ భార్య ఆ శోషణకు గురైన అమ్మాయిలను మీట్ చేసి దాదాభాయ్కి ఎదురుగా వాయిస్ రైజ్ చేయండి అని కాన్విన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాదాభాయ్ ఆ లాయర్ని 5 కోట్లతో కొనేస్తాడు పిఐఎల్ క్యాన్సిల్ చేయమని. లాయర్ ఒప్పుకుంటాడు. కోర్ట్ సీన్కి వస్తాం. దాదాభాయ్ అనుకుంటాడు లాయర్ తన సైడ్ నుంచి మాట్లాడతాడని. కాని ట్విస్ట్ ఏంటంటే లాయర్ కోర్టులో దాదాభాయ్ రికార్డింగ్ ప్లే చేస్తాడు. అందులో దాదాభాయ్ 5 కోట్లు ఇచ్చి పిఐఎల్ క్యాన్సిల్ చేయమని చెప్పిన ఆడియో ఉంటుంది. లాయర్ దాదాభాయ్ మీద అన్ని ఆరోపణలు వేస్తాడు. అతను తన లవర్ని కిల్ చేశాడు, చాలా అమ్మాయిలతో దుష్కర్మం చేశాడు. జడ్జిని రిక్వెస్ట్ చేస్తాడు, దాదాభాయ్ని భోజ్ నుంచి తడిపార్చేయండి. అతను పీపుల్ని భయపెట్టకుండా జడ్జ్ దాదాభాయ్ని భోజ్ నుంచి తడిపార్చేస్తాడు. పటనాయక్ సంతోషిస్తాడు. ఏదో ఒక రిజల్ట్ వచ్చింది. ఇక్కడ రివీల్ అవుతుంది పటనాయక్ ఆల్రెడీ లాయర్ని వార్న్ చేశాడు. దాదాభాయ్ నిన్ను కొనడానికి ట్రై చేస్తాడు అని. అందుకే లాయర్ రెడీగా ఉన్నాడు. కాని దాదాభాయ్ సైలెంట్గా ఉండే టైప్ కాదు. తన పవర్ యూజ్ చేసి తడిపార్ ఆర్డర్ రిమూవ్ చేయిస్తాడు. ఇంతలో పటనాయక్ తన హెడ్ని మీట్ చేసి నేను దాదాభాయ్ ఇంట్లో 500 కోట్ల రైడ్ చేస్తా. నా సస్పెన్షన్ రిమూవ్ చేయండి. ఒకవేళ ఫెయిల్ అయితే ఇక రైడ్స్ చేయను అని చెప్తాడు. హెడ్ అతని పోస్ట్ రిస్టోర్ చేస్తాడు. పటనాయక్ భోజ్కి వెళ్తాడు. ఇక్కడ మరో సీక్రెట్ రివీల్. బబ్బన్ ట్రాన్స్ఫర్ని పటనాయక్నే అరేంజ్ చేశాడు. బబ్బన్ అసలు పటనాయక్ ఆద్మీ దాదాభాయ్ మీద అయి ఉంచడానికి వచ్చాడు. బబ్బన్ చెప్తాడు, నేను దాదాభాయ్ ఏరియాల మీద వాచ్పెట్టా. భయంతో అతను 1 నెలలో తన సొమ్ముని కొత్త హోటల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ హోటల్ని చెక్ చేస్తే సొమ్ము దొరుకుతుంది. పటనాయక్ వారం తీసుకుని ఆ హోటల్లో రైడ్ చేస్తాడు. ఆ టైంలో దాదాభాయ్ ఎలక్షన్ మీటింగ్కి వెళ్లాడు. పటనాయక్ అతని టీం హోటల్ని పూర్తిగా సెర్చ్ చేస్తారు. కాని ఏమీ దొరకదు. అప్పుడు పటనాయక్ బ్రెయిన్ యూజ్ చేసి ఒక్కో వాల్ చెక్ చేస్తాడు. ఒక ఖాళీ వాల్ని బ్రేక్ చేస్తే అందులో చాలా సొమ్ము, బంగారం కనిపిస్తుంది.
అతని టీంకి ప్రతి బాత్రూంలో గోల్డ్ ట్యాప్స్ దొరుకుతాయి, వాటిని సీజ్ చేస్తారు. ఈ రైడ్ విషయం దాదాభాయ్కి తెలుస్తుంది. అతను హోటల్కి వెళ్తూ సీఎంకి ఫోన్ చేస్తాడు, రైడ్ ఆపమని. సీఎం, ఇది సెంటర్ మ్యాటర్ అని రిఫ్యూజ్ చేస్తాడు. దాదాభాయ్ పీఎంకి ఫోన్ చేస్తాడు, కాని పీఎం కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే అలా చేస్తే వాళ్ల రెప్యుటేషన్ పోతుంది. దాదాభాయ్కి కోపం వచ్చి భోజ్ పీపుల్ని పటనాయక్, అతని టీంని అటాక్ చేయమని రెచ్చగొడతాడు. పీపుల్ హోటల్లోకి ఎంటర్ అవుతారు. పటనాయక్కి అర్థం కాదు, తన టీంని ఎలా సేవ్ చేయాలో. ఇంతలో దాదాభాయ్ పీఏ అక్కడ బందీగా ఉంటాడు. అతన్ని పటనాయక్ ఫైన్ చేస్తాడు. పటనాయక్ బ్రెయిన్ యూజ్ చేసి దాదాభాయ్ సొమ్ముని గాలిలో విసిరేస్తాడు. పీపుల్ ఆ సొమ్ముని లూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. పటనాయక్ చెప్తాడు, ఈ సొమ్ము వీళ్లదే, ఇప్పుడు వీళ్లకి తిరిగి వస్తోంది. అప్పుడు దాదాభాయ్ వస్తాడు. పటనాయక్ ఏం చేస్తున్నాడో చూసి షాక్ అవుతాడు. పటనాయక్ నది నుంచి దాదాభాయ్ బంగారాన్ని బయటకు తీస్తాడు. ఇన్ఫో ఒక ఎంప్లాయ్ ఇచ్చాడు. అలా దాదాభాయ్ సొమ్ము 500 కోట్లకు పైగా పటనాయక్ సీజ్ చేస్తాడు. దాదాభాయ్ కోపంతో తన ఆద్మీలతో పటనాయక్ మీద అటాక్ చేయిస్తాడు. కాని అప్పుడు దాదాభాయ్ అమ్మ వస్తుంది. ఆమెతో శోషణకు గురైన అమ్మాయిలు ఉంటారు. పటనాయక్ భార్య ఆ అమ్మాయిలను కాన్విన్స్ చేసి ట్రూత్ చెప్పమని ముందు దాదాభాయ్ అమ్మకి చెప్పించింది. ట్రూత్ తెలిసి దాదాభాయ్ అమ్మ బ్రోకెన్ అవుతుంది. ఆమె వచ్చి దాదాభాయ్కి చెంప దెబ్బ కొడుతుంది. దాదాభాయ్ కంప్లీట్గా బ్రేక్ అవుతాడు, ఎందుకంటే అతని అమ్మకి ట్రూత్ తెలిసింది. అతను సైలెంట్గా పోలీస్తో వెళ్లిపోతాడు. పటనాయక్ ఆ బుడ్డోడిని మీట్ చేస్తాడు. అతని నేహా పర్చి ఇచ్చిన వ్యక్తి. అతను నేహా గ్రాండ్ ఫాదర్. ట్రూత్ బయటకు తీసుకురావాలని అనుకున్నాడు. ఇంతలో దాదాభాయ్ జైల్లో ఉంటాడు. పటనాయక్ మీద కోపంగా ఉంటాడు. అప్పుడు తావుజీ వస్తాడు. అతని పెరోల్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఇద్దరు పటనాయక్పై రివెంజ్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, రైడ్ 2 మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో తప్పక చెప్పండి. నా చిన్న రివ్యూ ఏంటంటే, ఈ మూవీ నాకు సూపర్ నచ్చింది. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. అజయ్ దేవ్గన్, రితేష్ దేశ్ముఖ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయి. కాని వాణి కపూర్ రోల్ అంత ఇంపాక్ట్ఫుల్ కాదు. 2-3 నిమిషాలు థ్రిల్లర్గా కనిపించి వెళ్ళిపోతుంది. మూవీ సాంగ్స్ కూడా అంత స్పెషల్గా అనిపించవు. ఓవరాల్గా మూవీ జబర్దస్త్. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు మజా వస్తుంది. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. రీసెంట్గా వచ్చిన అద్భుతమైన మూవీ చూడాలనుకుంటే ఈ వీడియో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మూవీ ఎక్స్‌ప్లనేషన్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.